నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. అక్రమ సంబంధాలపైన, ఇల్లీగల్ పైన అయితే ఈరోజైతే కీలక తీర్పు సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది. గతంలో జానీ మాస్టర్ కేసు మన అందరికి తెలుసు. అదే తరహాలో ముంబైలో ఒక వీడియో సంబంధించిన కేసులో కీలక తీర్పు అయితే ఈరోజైతే సుప్రీంకోర్టు అయితే ఇచ్చింది. తన 7 సంవత్సరాల క్రితం పెట్టిన కేసు, ఒక వీడియో, ఒక అతనితో ఏదైతే రిలేషన్షిప్ అంటే పెళ్లి కాకుండానే వాళ్ళ సంబంధం, వివాహిత సంబంధంలో కొద్ది రోజులైతే ఉన్నారు. తర్వాత ఆ మహిళకును అతనికి విభేదాలు రావడం వల్ల మరి ఈ కేసు అయితే గత 7 సంవత్సరాల క్రితం మరి కేసు ఫైల్ అయిన సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఆ 7 సంవత్సరాల క్రితం ఏదైతే కేసు నమోదైందో దాంట్లో భాగంగానే ఇలా సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అక్రమ సంబంధాల పైన మరి వాళ్ళిద్దరూ ఇష్టపూర్వకంగా మరి భాగ్యస్వాములు అయ్యారు. వాళ్ళు శారీరకంగా దగ్గరయ్యారు. పెళ్లి చేసుకుంటానే ప్రామిస్ అతను చేయలేదు. మరి వాళ్ళిద్దరైతే కావాలని ఇష్టపూర్వకంగానే మరి దగ్గరయ్యారు. కావున దీన్ని కేసు మరి ఏదైతే రేప్ కేసు కింద వాళ్ళు పెట్టారో దానిలోకి పరిగణించబోమని కూడా సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అంటే గతంలో మనము జానీ మాస్టర్ కేసు చూసాము. జానీ మాస్టర్ కేసులో మరి ఒక అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ని మరి శారీరకంగా వేధించాడు, ఇబ్బంది పెట్టాడు, వర్క్ ప్లేస్లో ఇబ్బంది పెట్టారు, తను మైనర్గా ఉన్నప్పుడే ఇబ్బంది పెట్టిండని కూడా కేసు ఫైల్ అయిన సిచ్యువేషన్ చూసాం. జానీ మాస్టర్ని కూడా మరి జైల్లో ఉంచిన, రిమాండ్లో తరలించిన సిచ్యువేషన్ చూసాం. అంటే ఇలాంటి కేసులు ఎవరైతే మహిళలు ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి ఓకే, వాళ్ళంటే ఆమెకి ఇష్టం ఉండి వాళ్ళిద్దరు ఏదైతే శారీరకంగా కలిసి ఉన్న సిచ్యువేషన్లను తీసుకొని వచ్చి వాళ్ళ తర్వాత విభేదాలు వచ్చినప్పుడు మరి రేప్ కేసు కింద పెడతా ఉన్న వాళ్ళకున్న మహిళలకు ఏదైతే అడ్వాంటేజ్ ఏదైతే ఉందో ఆ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకొని మరి ఇప్పుడు ఏవైతే కేసులు జరుగుతూ ఉన్నాయో అలాంటి కేసే ఈ ముంబైలో జరిగిన ఈ సిచ్యువేషన్ పైన సుప్రీంకోర్టు అయితే మరి తీర్పిచ్చింది. మరి సేమ్ జానీ మాస్టర్ సంబంధించిన లాంటి కేసే అక్కడ జరిగిన సిచ్యువేషన్ను ఒక వీడియో పెట్టిన కేసు, 7 సంవత్సరాల క్రితం పెట్టిన కేసు మరి ఇప్పుడు ఎట్టకేలకి సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. జస్టిస్ వివి రంగనత్నం, అదేవిధంగా కోటేశ్వరరావు ధర్మస్థానం ఈ తీర్పు అయితే వెల్లడించారు. మరి ఎవరైతే అబ్బాయిలతోని కానీ లేకుంటే వాళ్ళ ఇష్టమైన పర్సన్లతో శారీరకంగా కలిసి ఏదైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇల్లీగల్ రిలేషన్షిప్లో కొనసాగించి, అంటే వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు రిలేషన్లో ఉండి తర్వాత వాళ్ళకి విభేదాలు వచ్చిన తర్వాత వాళ్ళ మీద కేసులు వేసిన దాన్ని రేప్ కింద పరిగణించబోము అని సుప్రీంకోర్టు చెప్తా ఉంది. అంటే గతంలో చాలామందిని చూస్తాం సినిమా ఇండస్ట్రీలో, ఏదైతే వాళ్ళకి అవకాశాలు ఇస్తామని లేకుంటే సంబంధిత క్యారెక్టర్ కానీ లేకుంటే వాళ్ళకి ఏవైతే సినిమాలో వాళ్ళు ముందుకెళ్ళడానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి మహిళలన్నీ మరి శారీరకంగా యూజ్ చేసుకున్నారని కొన్ని కేసులను చూసాము. అంటే ఇలాంటి కేసులలో అంటే వాళ్ళ ఇద్దరు బాగున్నప్పుడు మంచిగా ఉండి తర్వాత ఈ మహిళకు కావాల్సిన ఏవైతే ఆమెకి మనీ డిమాండ్ చేసినప్పుడు కానీ లేకుంటే ఆమె ఏవైతే అవకాశాలు కోరుకుంటుందో అవకాశాలు ఇప్పించకపోయినప్పుడు మరి నన్ను ఇలా అత్యాచారం చేసిండు, రేప్ చేసిండు, కేసులు అయితే పెట్టిన సిచ్యువేషన్ చూసినాం. వీటన్నిటికీ ఇలాంటి తీర్పే వస్తుంది అని కూడా భావిస్తూ ఉన్నారు. ఏదైతే మహిళలు ఇష్టంగా వాళ్ళొక వ్యక్తితోని శారీరకంగా భాగ్యస్వాములు అయిన తర్వాత మరి రేప్ అనే పదాన్ని తీసుకొని వచ్చేసి కేసు పెడుతున్న దాఖలాలు కనబడుతున్నాయి కదా. వీటన్నిటికీ స్వస్తి పలికే విధంగా ఈరోజు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. దాన్ని కింద అయితే పరిగణించబోము. అసలు అంటే ఏంటి, ఒక మహిళలని బలవంతంగా అత్యాచారం చేసినప్పుడు మరి ఈ కేసు పరిగణలోకి తీసుకుంటాము. కానీ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మహిళని బలవంతంగా మరి ఎక్కడ తీసుకున్నట్టు కనబడట్లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. కీలక ఇల్లీగల్పై ఎఫ్ఐఆర్లపై అయితే మరి కీలక తీర్పిచ్చింది సుప్రీంకోర్టు. అయితే వీడియోకి సంబంధించిన కేసులో మరి ఈ తీర్పు అయితే ఇచ్చిన దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. వివాహిత సంబంధం ఇష్టపూర్వకంగా అనే మనకైతే కనబడతా ఉన్నాయి, కానీ నేరంగా పరిగణించబోము అని కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చినట్టు కూడా కనబడతా ఉంది. అదేవిధంగా ముఖ్యంగా రేప్ అంటే రేప్ చేశాడు, అత్యాచారం చేశాడు అనే పదాలపైన మరి సుప్రీంకోర్టు అయితే కొంత ఏదైతే మండిపడ్డ సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. జానీ మాస్టర్ సంబంధించిన కేసు తరహానే మరి ముంబైలో మరి కేసు పిటిషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దానిలో భాగంగానే మరి ఈరోజు సుప్రీంకోర్టు అయితే రిజల్ట్ ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. సేమ్ ఇలాంటి వాటి మీద మరి చర్యలు ఈ విధంగానే తీసుకుంటామన్నట్టు కూడా సుప్రీంకోర్టు చెప్తా ఉంది.